హాయ్ అండి. ఈరోజు బెండకాయ పెరుగు కర్రీ చేద్దాము. ఇదిగోండి ఒక 1/4 కిలో బెండకాయలు కడుగుదాము. కడుగుకుని చక్క నీట్గా ఇప్పుడు కోద్దాము. మీకు చూడండి, ఇదిగోండి కడిగేసి కోద్దాము. పెద్దగా కట్ చేసుకుందాము. మామూలుగా అయితే పులుసుకు కానీ ఫ్రైకి కానీ చిన్న చిన్నగా కోస్తాము, కానీ ఈ కర్రీకి పెద్దగానే కొయ్యాలి. ఇప్పుడు ఇదిగోండి గ్యాస్ వెలిగించుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ బెండకాయలు వేద్దాం. వేసుకున్నాం కదా, ఇవి వేద్దాం. కాస్త కరివేపాకు వేద్దాం. మళ్ళీ ఒక్కసారి తిప్పుదాము. మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం ఒక్క 2 నిమిషాలు మూత పెడతాము. మూత పెట్టి ఉంచితే మగ్గిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉంచితే మగ్గిపోతుంది. ఇది ఒకసారి చూద్దాము. ఇదిగోండి మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు మనము అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క మిక్సీ పట్టుకున్నాను, 3 కలిపి. చూడండి, ఈ పేస్ట్ దీనిలో వేద్దాము. కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం కలుపుదాము. ఇదిగోండి ఇలా అయిపోయేదాకా మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ముందు సాల్ట్ వేసుకుంటే ఇదంతా జిగురు వచ్చేస్తుంది, అందుకే వేయలేదు నేను. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత వేస్తాను. కారం అవసరం లేదు. పచ్చిమిర్చి మిక్సీ పెట్టాం కదా, పచ్చిమిర్చి అల్లం పేస్ట్లో వేసాం కదా, సరిపోతుంది. కొత్త ఏం కాదండి, ఇది పాతదే. మా అమ్మగారు చేస్తుంటే నేను చూశాను, అందుకే నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇదేం కొత్త ఏం కాదు, పాతదే. ఇప్పుడు అయిపోయింది. దీంట్లో పెరుగు వేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఈ పెరుగులో కాస్త మనం పసుపు వేసుకుందాము. ఇదిగోండి ఇంత పసుపు వేసేసి ఇలా కలిపేద్దాము. ఇవన్నీ ఇలా కలిపేసి ఇప్పుడు ఒకసారి తిప్పుదాము. మళ్ళీ బెండకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోయింది. ఇవ్వండి. ఇప్పుడు దీనిలో మనం కాస్త కరివేపాకు, కాస్త కొత్తిమీర వేసుకుని ఒకసారి తిప్పుదాము. మళ్ళీ
అయిపోయింది. స్టవ్ పెట్టేసుకుందాం ఇంక మనం. ఇదిగోండి నింపేసాము. బెండకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోయింది. ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు పులుసు ఫ్రైలు ఇవే చూసాం కదా, ఇది కూడా ట్రై చేయండి. ఇది కొత్త ఏం కాదు, పాతదే. కాకపోతే ఎవరు చేయట్లేదని మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. ఒకసారి అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.